వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్ పన్నాల. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. ఈరోజు మనము తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి తెలంగాణ బడ్జెట్ అంశాలు కొన్ని. నెక్స్ట్ వన్ అండి, తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024 వాటి గురించి కొన్ని ప్రశ్నలు తయారు చేశాను. ఒక 5 క్వశ్చన్స్, వాటి గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకే, మొదటిగా ఒక ప్రశ్న. ఓకే స్టూడెంట్స్, నా యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్, వాస్తవానికి వేరే టాపిక్స్ పెడదాం అనుకున్నాను. చాలామంది స్టూడెంట్స్ కామెంట్స్లో ఆర్థిక సర్వేకు సంబంధించింది పెట్టండి సార్ అని చెప్పి పెట్టడంతో కొన్ని ప్రశ్నలు శాంపుల్గా తయారు చేశాను. చూద్దామండి. 2023-24 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రములో ప్రస్తుత ధరల వద్ద జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ప్రాథమిక రంగంలోని ఉపరంగాల వారి వృద్ధి రేటు అవరోహణ క్రమంలో అమర్చండి అని ఇచ్చారు. అవరోహణ క్రమము అని ఇవ్వటం జరిగిందండి. అవరోహణ క్రమము అంటే ఏమిటండి? పైనుండి కిందికి అమర్చండి అని ఇచ్చారు. ఇక్కడ అత్యధిక వృద్ధి రేటు ఎందులో రావటం జరిగింది? మత్స్య సంపదలో రావటం జరిగిందండి. దాదాపుగా 10.9% వృద్ధి రేటు కనిపించింది ఫిషరీస్లో. తర్వాత మైనింగ్స్. మనం అడిగినటువంటి ప్రశ్న ఏంటండి? ప్రాథమిక రంగంలోని ఉపరంగాలు అడిగింది. ప్రాథమిక రంగంలోని గనులు అనేటువంటివి ఉంటాయి. గనుల్లో వృద్ధి రేటు దాదాపుగా 10.5 వరకు వచ్చిందండి, 10.5. తర్వాత పశు సంపదలో 8.9% రావటం జరిగింది. తర్వాత అడవుల్లో 3.3% వృద్ధి రేటు వచ్చింది. పంటలలో వృద్ధి రేటు నెగిటివ్ వృద్ధి రేటు వచ్చిందండి, -0.8% వృద్ధి రేటు వచ్చింది. ఒకసారి చూడండి ఆన్సర్ ఏముంటుందండి అంటే ఫస్ట్ డి రావాలి. ఓకే, గన్ షాట్ ఆన్సర్ అండి ఇది, DEBCA. ఓకే, ఒక్కసారి మనకి ఇచ్చినటువంటి ఆర్థిక సర్వే కూడా డౌన్లోడ్ చేశాను చూడండి ఒకసారి. మనకి ఇచ్చినటువంటి ఆర్థిక సర్వేలో 2023-24 సంవత్సరాల్లో ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత వచ్చింది టోటల్గా అంటే 4.8. కేవలం వ్యవసాయ రంగాన్ని మాత్రం కనుక చూస్తే 4.02 వచ్చింది. దానికి మైనింగ్స్ కూడా కలిపితే 4.8% వచ్చింది. అత్యధిక వృద్ధి రేటు ఏది వచ్చిందండి అంటే ఫిషరీస్ 10.8. ఓకే, అంటే 10.89 అంటే నేను 10.8 అండి. తర్వాత ఏదండి అంటే మైనింగ్స్ గనులు 10.5 వచ్చింది. 8.9% పశుపోషణలో వచ్చింది. ఫారెస్ట్ ప్రొడక్ట్స్ 3.3 వచ్చింది. -0.8% అనేటువంటిది రావటం జరిగింది. ఇక్కడ చూస్తే అత్యధికంగా వృద్ధి రేటు దేనిలో రావటం జరిగిందండి అంటే అత్యధిక వృద్ధి రేటు కనుక చూసినట్లయితే మనకు ఫిషరీస్లో రావటం జరిగిందండి, 10.8% రావటం జరిగింది. ఓకే, DE తర్వాత B తర్వాత CA అనేటువంటిది ఆన్సర్. ఫస్ట్ ప్రశ్నకు ఆన్సర్, థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. 2023-24 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ధరల వద్ద జిఎస్డిపిలో ద్వితీయ రంగంలోని ఉపరంగాలు వారి వృద్ధి రేటును ఆరోహణ క్రమంలో అమర్చండి అని ఇచ్చాడు. ఆరోహణ అంటే ఏంటండి? కింది నుంచి పైకి పేర్చండి అని ఇచ్చాడు. తయారీ రంగము, విద్యుత్, గ్యాస్, నిర్మాణ రంగం. ఓకే, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే తయారీ రంగం అతి తక్కువ వృద్ధి రేటు వచ్చిందండి, 9.3 వరకు వచ్చినట్టుంది. తర్వాత దాదాపు 10.3 విద్యుత్, గ్యాస్కి వచ్చింది. అత్యధికంగా వృద్ధి రేటు నిర్మాణ రంగంలో రావటం జరిగింది. చూద్దాము, ఇక్కడ సేమ్ మనకి ఇచ్చినటువంటి డేటాను అంశాన్ని చూసుకొని చూద్దాం. మొత్తము వృద్ధి రేటు చూడండి. సెకండరీ సెక్టార్లో వృద్ధి రేటు ఎంత వచ్చిందండి అంటే 10.1. ఇందులో అత్యధికంగా కన్స్ట్రక్షన్కి రావటం జరిగింది, 10.9%. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్కి 10.3 రావటం జరిగింది.
మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తయారీ రంగంలో 9.6% అనేటువంటిది వచ్చింది. అంటే ఇక్కడ కనుక చూస్తే అత్యధిక వృద్ధి రేటు కన్స్ట్రక్షన్. అది అడిగింది ఏదండి, ఆరోహణ క్రమంలో పేర్చండి అన్నారు, కింది నుంచి పైకి. అంటే ఫస్ట్ వచ్చేది ఏదండి, ఆన్సర్ కనుక చూస్తే నిర్మాణ రంగం, మనకు తయారీ రంగము అనేటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 9.3 వస్తే 9.3% వస్తే, నెక్స్ట్ విద్యుత్తు గ్యాస్లో ఎంత వచ్చిందండి అంటే 10.3% వచ్చింది. తర్వాత 10.9% నిర్మాణ రంగం వచ్చింది. 9.3%, ఓకే, 9.3% రావటం జరిగింది. గ్యాస్ మరియు విద్యుత్కి ఎంత శాతం వచ్చిందండి వృద్ధి రేటు అంటే 10.3%. తయారీ రంగంలో 9.6%, 10.3% వచ్చింది. తర్వాత నిర్మాణ రంగంలో 10.9% వచ్చింది. ఆన్సర్ ఏమవుతుందండి అంటే ఇక్కడ ABC ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ABC ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది డేటాకు సంబంధించినటువంటి ప్రశ్నలు అండి. ఇలాంటి ప్రశ్నలు రావడానికి ఛాయిస్ ఉంది. నెక్స్ట్ 11వ వ్యవసాయ గణన 2021-22 ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా సగటు కమతాలు కలిగిన మొదటి 3 జిల్లాలను గుర్తించండి. ఓకే, అత్యధికంగా మన రాష్ట్రంలో 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో సగటు కమతాల పరిమాణము 0.89 హెక్టార్లు రావటం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సగటు కమతాల పరిమాణం అత్యధికంగా ఉన్నటువంటి 3 జిల్లాలు ఏదండి అంటే ఆదిలాబాదు, కొమరం భీం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి. మొదటి 3 జిల్లాలు. తర్వాత 4వది జోగులాంబ గద్వాల్ ఉంది. తర్వాత నారాయణపేట అనేటువంటిది కలదు. దీనికి సంబంధించినటువంటి డేటా ఎక్కడి నుంచి తయారు చేశాను చూడండి. మనకు ఆదిలాబాద్ డిస్టిక్లో అత్యధికంగా రావటం జరిగింది. 1.53 హెక్టార్లు ఉంటే సెకండ్ ప్లేస్ కొమరం భీం 1.39 వచ్చింది. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం 1.30. చూడండి, మొదటి 3 స్థానాల్లో ఆదిలాబాద్, కొమరం భీం, భద్రాద్రి కొత్తగూడెం. అతి తక్కువగా ఉన్నటువంటిది ఏదండి అంటే మెదక్ జిల్లాలో ఉంది. అతి తక్కువగా మెదక్ జిల్లాలో అతి తక్కువగా ఉంది. 33 జిల్లాల్లో హైదరాబాద్ కౌంట్లోకి తీసుకోకండి. హైదరాబాద్ కాకుండా మిగిలినటువంటి జిల్లాల్లో 32 జిల్లాల్లో కనుక చూసుకుంటే అతి తక్కువగా ఉంది మెదక్ జిల్లాలో ఉంది. 0.60 అనేటువంటిది హెక్టార్లుగా నమోదయ్యింది. ఆ తర్వాత కింది నుంచి 2వ స్థానంలో ఉంది కామారెడ్డి, తర్వాత వరంగల్ అనేటువంటివి జిల్లాలు కలవండి. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాణిలో సరి అయినవి గుర్తించండి అని ఇచ్చారు. తెలంగాణ సాధారణ వర్షపాతము 919 మిల్లీమీటర్లు. 2023-24 సంవత్సరాల్లో రాష్ట్ర సాధారణ వర్షపాతము 994 మిల్లీమీటర్లుగా నమోదైంది. నెక్స్ట్ 2023-24 సంవత్సరాలలో రాష్ట్ర సాధారణ వర్షపాతము కంటే 12% అధికంగా నమోదు అయింది. ఈ క్రింది వాణిలో సరి అయినవి గుర్తించండి. ఓకే స్టూడెంట్స్, గత సంవత్సరం వరకు తెలంగాణ రాష్ట్రంలో సగటు వర్షపాతం ఎంత ఉండేనండి అంటే 906 మిల్లీమీటర్లు ఉండే. బట్ ఇప్పుడు మారిందండి, 919 వేయటం జరిగింది. ఈ సంవత్సరంలో 919 మిల్లీమీటర్ల వర్షపాతము ఉంది. దీనిలోనండి 2023-24 సంవత్సరాల్లో వర్షపాతం 919 కాగా ఎంతవరకు నమోదయ్యిందండి అంటే 994.8 మిల్లీమీటర్ల వర్షపాతము నమోదు అయ్యింది. ఈ రెండు కరెక్ట్ ఆప్షన్సే, ఫస్ట్ సెకండ్. 2023-24 సంవత్సరాల్లో రాష్ట్ర సాధారణ వర్షపాతము కంటే 12% ఎక్కువగా నమోదయ్యింది అని ఇచ్చాడు. 919 మిల్లీమీటర్ల కంటే 12% అని ఇచ్చాడు. కాదండి, 8% ఎక్కువగా నమోదు అయ్యింది. ఏబి మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్. ఏబి మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ అండి. కనుక చూసుకున్నట్లయితే చూడండి, ఇది మనకు ఇచ్చినటువంటి డేటాలు. తెలంగాణలో 994 మిల్లీమీటర్స్ నార్మల్ రెయిన్ ఫాల్స్ అనేటువంటిది ఉంది 2023-24లో. దీనిలో 8% ఎక్స్ట్రాగా పడ్డది. వాస్తవానికి 919 అయితే ఎంత వర్షపాతం నమోదైందండి అంటే 994.8 మిల్లీమీటర్ల వర్షపాతము అనేటువంటిది నమోదు అయింది. ఓకే, మనకు నైరుతి ఋతుపవనాలు
ఈశాన్య ఋతుపవనాలు, శీతాకాలపు వర్షాపాతము, వేసవి వర్షాపాతం అని చెప్పి 4 రకాల వర్షాపాతాల ద్వారా టోటల్‌గా ఎంతవరకు రావాలండి అంటే 919 మిల్లీమీటర్ల వర్షాపాతము నమోదు కావాలే. అనుకున్న దానికంటే ఎంత ఎక్కువ పడిందండి అంటే 994 మిల్లీమీటర్లు పడింది. అంటే ఎంత పర్సెంటేజ్ ఎక్స్ట్రా పడిందండి అంటే 8% ఎక్స్ట్రాగా పడింది. ఉన్నటువంటి దానిలో గనుక చూస్తే చూడండి 8% మాత్రమే ఎక్స్ట్రాగా పడింది. నెక్స్ట్ మరొక ప్రశ్న. 2024-25 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ రాబడులను అవరోహణ క్రమంలో అమర్చండి అని ఇచ్చారు. అవరోహణ అంటే అవరోహణ పై నుండి కిందికి అమర్చండి అని ఇచ్చాడు. ఒకటి కేంద్ర పన్నుల్లో వాటా, పన్నుల ఆదాయము, పన్నేతర ఆదాయము, గ్రాంట్స్ అని ఇచ్చారు. చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా రాబడి దేని ద్వారా వచ్చిందండి అంటే పన్నుల రాబడి ద్వారా 1,38,000 కోట్ల రూపాయల రాబడి అనేటువంటిది రావటం జరుగుతుంది. పన్నుల రాబడి 35,000 కోట్ల రాబడి పన్నేతర రాబడి ద్వారా వచ్చింది. 35,000 కోట్లకు పైగా రాబడి. నెక్స్ట్ కేంద్ర పన్నుల్లో వాటా దాదాపుగా 26,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. 26,000 కోట్లకు పైగా. గ్రాంట్స్ విరాళాలు 21,000 కోట్లకు పైగా రాబడి అనేటువంటిది రావటం జరుగుతుంది గ్రాంట్స్ ద్వారా. అంటే చూడండి ఇక్కడ పై నుంచి కిందికి అని ఇచ్చాడు. BCAD is the correct answer. Second one is the correct answer. Second one is the correct answer. Okay స్టూడెంట్స్, ఇది ఈరోజు ఒక 5 క్వశ్చన్స్ డిస్కషన్ చేశాను. ముందర ఇంకొన్ని క్లాసెస్ ఎక్కువ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దామండి. ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు కనుక ఏమైనా కావాలి, ఏమైనా టాపిక్ మీద డౌట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి వీడియోస్ చేద్దాము అంటే కామెంట్ సెక్షన్స్లో పెట్టండి. వాటికి సంబంధించినవి పెట్టడం జరుగుతుంది. ఓకేనా స్టూడెంట్స్?